వెన్నుపోటుకు పేటెంట్ హక్కు పొందిన ఘనుడు చంద్రబాబు నాయుడని ప్రజలను నమ్మించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల గొంతు కోసిన కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు అనాల సుదర్శన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పిఠాపురంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు ఆధ్వర్యంలోనూ, యు కొత్తపల్లి మండలం ఉప్పాడలోనూ వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పోస్టర్లు ఆవిష్కరించి వాటిని ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. దగా పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కూటమి పార్టీల సూపర్ 6 హామీల అజెండా పత్రాలను నిప్పు పెట్టి కాల్చారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబు, రావుల మాధవరావు, అనాల సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. కొత్తగా చేసింది ఏమీ లేకపోగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన పథకాలన్నింటినీ తూట్లు పొడిచి అమ్మఒడి దాన్ని తూటు పొడిచారు. కొత్తగా పెన్షన్లు లేవు, రైతులకి మొండి చేయి చూపారు, మత్స్యకారులకు మొండి చేయి చూపారు, చేనేత కార్మికులకు మొండి చేయి చూపారు. ఆడబిడ్డని ఇదని చెప్పి 1500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి కూడా ప్రతి నెల వస్తుందని చెప్పారు. నిరుద్యోగ వృత్తి పేరుతో 3000 ఇస్తామని చెప్పారు. 50 ఏళ్ళకే బీసీఎస్సీలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాటికి 66 లక్షల పెన్షన్లు ఉంటే ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో పెరగాల్సింది పోయి 59 లక్షలకే తగ్గిపోయింటే ఎన్ని పెన్షన్లు తీసేశారో అర్థమవుతా ఉంది. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలా లేదు. ఈ ప్రభుత్వం మీద పూర్తి నిరాశా నిస్పృహల్లో ఉన్న ప్రజల తరపున పోరాటం చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. వెన్నుపోటు అనే పదం చంద్రబాబుతో తోడబుట్టింది. ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఈ రాష్ట్ర ప్రజలను అనేక పర్యాయాలు వెన్నుపోటు పడుస్తూ వెన్నుపోటుకు పేటెంట్ హక్కు తీసుకుని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. నీ పాలన ఎన్నాళ్ళలో సాగదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. త్వరలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోగా చాలా అన్యాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అసలు ఏమీ లేవు. అలాగే మా ముందు చైర్మన్ గారు మాట్లాడినట్టుగా ఉన్న పెన్షన్ కూడా తీసేసి అలాగే ఆరాపారాగా ఏదన్నా ఉంటే మన పథకాలను కూడా పెట్టామని చెప్పి మరి లేదనిపించుకునే విధంగా చేస్తూ ఉంది ప్రభుత్వం. దయించి మరి వీళ్ళకి అన్యాయం చేయొద్దు, పేద ప్రజలు మోసం చేయొద్దు. మరి మోసం చేయటం వలన ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని గట్టిగానే బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మా నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ గారు, మా స్టేట్ పార్టీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెంటే ఉండి ప్రజల తరపున ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగిన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా మరి దాన్ని పోరాడి వాళ్ళకి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూ ఉంటుందని చెప్పి ఈ పార్టీ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియదు. జగన్ పథకాలు ఏవి రద్దు చేయనని, జగన్ పథకాలతో పాటు సూపర్ 6 అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికి 2 సంవత్సరాల గడువు పూర్తవుతున్నా సరే హామీలని తుంగలో దిక్కారు. అలాగే ఈరోజు అందులో జగన్ గారు ఇచ్చిన పథకంలో చేనేత నేస్తానికి 2 సంవత్సరాలుగా 24,000 ఈ గవర్నమెంట్ బాకీ ఉంది. అలాగే కాపు నేస్తానికి నిరుద్యోగ వృత్తి లేదు. అలాగే అధిక ధరలు రేట్ల నియంత్రణ లేదు. గ్యాసులు పెరిగిపోయి, పెట్రోల్ అన్ని పెరిగినాయి. వీటికన్నింటికి నిరసనగా ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుంది. తెల్లబొల్లి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారికి సరైన గుణపాఠం చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి గడప గడపకు ఈ తెలుగుదేశం పాలనలో ఉన్న విధానాలని తెలియజేసి మళ్ళీ 2029లో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేము మా నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి మా గీతమ్మ గారు అందరూ కూడా శక్తివంతులు లేకుండా